హాయ్, మనకు చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. కానీ హెల్త్ విషయంలో, లీగల్ విషయంలో, ముఖ్యంగా ఫినాన్షియల్ విషయంలో మాత్రం ఎక్స్పర్ట్ అడ్వైస్ తప్పనిసరి. సో ఈరోజు ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ అయిన రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సార్, ఒక ఎంప్లాయీకి 70,000 శాలరీ వస్తుంది, కటింగ్స్ పోను. వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ట్యాక్స్ని తగ్గించే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మనకి ఒక శాలరీడ్ ఎంప్లాయీకి 70,000 శాలరీ వస్తుంది. సో శాలరీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ఏంటంటే ఏటీసీ. ఏటీసీలో 1.5 lakh లిమిట్ ఉంటుంది. ఆ 1.5 lakh లిమిట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్. సో కంపెనీ శాలరీడ్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి ఆ కంపెనీ శాలరీ ఇచ్చేటప్పుడు ఒక ప్రావిడెంట్ ఫండ్ అనేది డిడక్ట్ చేస్తుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఏటీసీ సెక్షన్లో ట్యాక్స్ డిడక్షన్లో వెళ్తుంది. సో అది మనం ఏం చేయకుండానే కొంత అమౌంట్ని పర్సన్ సేవ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది, అలాగే ట్యాక్స్ సేవ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది. అది బయట మన బ్యాంకుల్లో అప్లై చేసుకోవచ్చు, కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా మనం వేసినట్టయితే దానికి కూడా ట్యాక్స్ సేవ్ అవుతుంది. సో దీనికి కూడా మ్యాక్సిమం లిమిట్ 1.5 lakh. దాని తర్వాత మనం ఇంకో పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే కడుతున్నట్టయితే దానికి కూడా మనకి ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెల్ఫ్ కానీ, స్పౌస్ కానీ, దాని తర్వాత కిడ్స్కి కానీ, జనరల్గా కిడ్స్కి అంటే ఉండదు. సో సెల్ఫ్ అండ్ స్పౌస్కి మనము ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నట్టయితే దానికి కూడా ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో ఇది కూడా ఇంకొక ఆప్షన్. మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ సెక్షన్ అని ఉంటుంది. సో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో కూడా మనకి ఏటీసీలో లిమిట్లోనే 1.5 lakh వరకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏటీసీ సెక్షన్లో మనకి కవరేజ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలిపి మనం 1.5 lakh లిమిట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కనుక మనము సేవ్ చేసుకుంటున్నట్టయితే వాటన్నిటికీ కూడా ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే హౌసింగ్ లోన్లో మనం ఈఎంఐ కడుతుంటాం. సో ఆ ఈఎంఐలో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, మిగతాది ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏటీసీ సెక్షన్లో 1.5 lakh లిమిట్లోనే వస్తుంది. సో అది కూడా మనకి ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా ఏటీసీ సెక్షన్లో కవర్ అవుతాయి. ఇన్ కేస్ బిజినెస్ పర్సన్ అయినా సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డబ్బులు సేవ్ చేస్తూ ట్యాక్స్ తగ్గించే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో బిజినెస్ పర్సన్ అయితే మనకి ఇందాక చెప్పుకున్నట్టు శాలరీడ్ పర్సన్కి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రావిడెంట్ ఫండ్ అనేది బిజినెస్ పర్సన్కి ఉండదు. సో అలాంటప్పుడు ఆ బిజినెస్ పర్సన్కి పీపీఎఫ్, దట్ ఈస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ హౌస్ లోన్ ప్రీమియం కానీ ఏమైనా ఉన్నాయో అవి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ప్రావిడెంట్ ఫండ్ అనేది అప్లికబుల్ కాదు. ఒక కంపెనీ నుండి 3 lakhs మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తున్నారు సార్. వాళ్ళ శాలరీ నుంచి ప్రీమియం అనేది డిడక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రీమియం అనేది ట్యాక్స్ సేవింగ్స్లో ఎలా చూపించవచ్చు? సో మీరు కంపెనీ ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. సో అది అది 80D సెక్షన్లో వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 80D సెక్షన్. సో కంపెనీ ఎంప్లాయీ శాలరీల నుండి ప్రీమియం కట్ చేస్తుంది. సో అది ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు ఈ పర్సన్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ట్యాక్సేషన్లో 80D కింద వాళ్ళు చూపిస్తారు. సో ఆటోమేటిక్గా ఎంతైతే ప్రీమియం కడుతున్నారో దానికి సంబంధించిన ట్యాక్స్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఎంప్లాయీ సపరేట్గా మనకి క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఎంప్లాయీ పర్సనల్గా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పే చేస్తున్నట్లయితే వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్స్ అనేవి ఎలా చూపించుకోవచ్చు? సో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ తన సొంతంగా ప్రీమియం పే చేస్తున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్కి. సో మనం ఒక 2-3 పాయింట్స్ తెలుసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అని ఉంటుంది. సెల్ఫ్ అంటే పర్సన్, ఎంప్లాయీ, స్పౌస్ అండ్ కిడ్స్, నలుగురికి కలిపి ఒక 25,000 పర్ ఇయర్ అనేది లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో మనము ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కూడా ఇందాక ప్రీమియం పే చేస్తుంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది 10,000 తీసుకుందాము. ఇతను ఒక 12,000 పే చేస్తున్నాడు. రెండు కలిపితే 10 + 12 22. సో 22,000 ఈజ్ వితిన్ 25,000 లిమిట్. సో రెండు కలిపి కూడా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నుండి 10,000 ప్రీమియం పే చేస్తున్నారు, కానీ ఎంప్లాయీ 40,000 ప్రీమియం పే చేస్తున్నాడు. సో అది మొత్తం కలిపితే 50,000 అయింది, కానీ ఇక్కడ 25,000 లిమిట్ ఉంది. సో 25,000 వరకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, మిగతా దానికి ట్యాక్స్ సేవింగ్ రాదు. ఇప్పుడు ఇంకో కేసుకి వద్దాం. ఆ ఎంప్లాయీ వాళ్ళ పేరెంట్స్కి కూడా కడుతున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్గా కడుతున్నాడు. సో
పేరెంట్స్ కోసం సపరేట్గా ఇంకొక 25,000 లిమిట్ ఉంది. అప్పుడు ఎప్పుడు 25,000 లిమిట్ ఉంది అంటే పేరెంట్స్ 60 ఆర్ బిలో ఏజ్ ఉండాలి. సో అప్పుడు సెల్ఫ్, స్పౌస్, కిడ్స్ అండ్ పేరెంట్స్ 25,000 ప్లస్ అనదర్ 25,000 టోటల్ 50,000 లిమిట్ వస్తుంది. సో ఈ 50,000 లిమిట్ లోపు ప్రీమియమ్స్ కడితే మొత్తానికి ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. ఇంకో కేసు ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ అబౌవ్ 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి 30,000 లిమిట్ వస్తుంది. సో సెల్ఫ్, స్పౌస్, కిడ్స్కి 25,000 అండ్ పేరెంట్స్కి 30,000. సో ఇక్కడ 55,000 ఉంది లిమిట్. ఇంకో కేసు తీసుకుందాము. ఇప్పుడు ఎంప్లాయే సీనియర్ సిటిజన్ అనుకోండి, అంటే 60 దాటింది ఎంప్లాయీకి అండ్ వాళ్ళ పేరెంట్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 ఇయర్స్ దాటింది. సో అప్పుడేమవుతుందంటే 30+30 వస్తుంది లిమిట్. సో అప్పుడు 60,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ నేను ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది సెల్ఫ్గా పే చేస్తున్నప్పుడు క్యాష్ రూపంలో పే చేయకూడదు. క్యాష్ రూపంలో పే చేస్తే ట్యాక్స్ సేవింగ్ రాదు. చెక్ కానీ లేదంటే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ లేదంటే క్రెడిట్ కార్డ్తో కానీ పే చేస్తే మనకి ట్యాక్స్ సేవింగ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్యాష్ ఇస్తే ట్యాక్స్ సేవింగ్ రాదు. సో సార్ మరి ఇవి కాకుండా వేరే ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయా? ఇవి కాకుండా అంటే మనము ఒక ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్ అంటారు. సో మనకి ఎంప్లాయీ అయితే పే స్లిప్లో మనకి బేసిక్ అండ్ రెంట్ అనేది 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ రెంట్ దానికి ట్యాక్స్ సేవింగ్ తీసుకురావచ్చు మనం. సో రెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 6,000 ఉంది. సో దానికి ఇంటూ 12 72,000 ట్యాక్స్ సేవ్ అవుతుంది. దాన్ని చూపించుకోవచ్చు మనము ట్యాక్స్ సేవింగ్స్ ఫైలింగ్ చేసేటప్పుడు మనం దాన్ని ఫైల్ చేసి ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్టీఏ, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని ఉంటుంది. సో లీవ్ ట్రావెల్ అలవెన్స్ అంటే మనకి ఫస్ట్ క్రైటీరియా అది యూస్ చేసుకోవాలి. ఆ సెక్షన్ని మనం బెనిఫిట్ అవ్వాలి అంటే ఒక ఎంప్లాయీ అనేవాడు 3 కంటిన్యూస్ డేస్లో యాన్యువల్ లీవ్స్ అప్లై చేసి ఉండాలి. అండ్ ఆ డేస్లో ఏదన్నా వేరే టూర్కి వెళ్ళి ఉండాలి. ఆ టూర్కి వెళ్ళి ఉంటే దానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ట్రైన్ టికెట్ కానీ, ఎకానమీ బేసిక్ ఫ్లైట్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే కిడ్స్, స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి కూడా దాని అయిన అమౌంట్కి ట్యాక్స్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి కంపెనీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. రీఎంబర్స్మెంట్ కింద వస్తుంది. అది బ్రాడ్బ్యాండ్ కానీ, టెలిఫోనిక్ కానీ, లేదంటే కన్వేయన్స్ కానీ. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా జనరిక్ గవర్నమెంట్ రూల్స్ కావు. ఇవి ప్రతి కంపెనీ ఇండివిజువల్గా డిసైడ్ చేసుకున్న రూల్స్. ఆ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ ప్రకారము వాళ్ళు అవి యూటిలైజ్ చేసుకొని ట్యాక్స్ సేవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ట్యాక్స్ సేవింగ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకుంది హౌసింగ్ లోన్. సో హౌసింగ్ లోన్లో ఈఎంఐ పే చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఏటీసీ సెక్షన్లో వెళ్తుంది. మిగతా ఇంట్రెస్ట్ అమౌంట్ అనే దానికి సపరేట్గా మనం ట్యాక్స్ సేవింగ్ అనేది తీసుకోవచ్చు. ఇయర్లీ 2 lakh లిమిట్ ఉంది దానికి. సో 2 lakh లోపు మనం ఇంట్రెస్ట్ కట్టిన అమౌంట్కి మొత్తానికి ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ 2 lakh అంటే దాటి ఉందనుకోండి, అప్పుడు 2 lakhs వరకే లిమిట్ ట్యాక్స్ సేవ్ అవుతుంది. రిమైనింగ్ ట్యాక్స్ సేవింగ్లో రాదు. ఇవి కాకుండా మనకి కొన్ని చారిటీ వాటికి డొనేషన్స్ అనేవి చేయొచ్చు. ఎన్జిఓస్ కానీ, కొన్ని ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇష్యూ చేస్తుంటారు, ఎవరైనా దాతలు ఉంటే డొనేట్ చేయండి అని. సో ఆ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనే డొనేషన్స్కి 100% ట్యాక్స్ వస్తుంది. ఇంకోటి కొన్ని ఇందాక చెప్పినట్టు ఎన్జిఓస్ చారిటీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రిజిస్టర్డ్ ఎన్జిఓస్ అయితే మనం పే చేసిన దాంట్లో 50% అమౌంట్కి ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. ఇంకా 50%కి రాదు. సో ఇవన్నీ కూడా మనకి ట్యాక్స్ సేవింగ్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు ఏటీసీ, ఏటీడీ, హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, హౌసింగ్ లోన్ అండ్ ఈ చారిటీ, ఈ డొనేషన్స్. ఇంకో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఎలా అంటే ఇంట్లో ఎవరైనా డిపెండెంట్ హ్యాండిక్యాప్డ్ కానీ, లేదంటే ఫుల్లీ హ్యాండిక్యాప్డ్, పార్షల్లీ హ్యాండిక్యాప్డ్, లేదంటే క్రిటికల్ డిసీజెస్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళపైన స్పెండ్ చేసిన అమౌంట్ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అదేంటంటే పార్షల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 75,000 ఇయర్లీ, ఫుల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 1.25 lakh ఇయర్లీ లిమిట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వాటికి ఏంటంటే మనకి ఆ హ్యాండిక్యాప్డ్ పార్షల్లా, ఫుల్లా అనేది ఒక గవర్నమెంట్ నుండి ఐడి ప్రూఫ్ ఉంటుంది హ్యాండిక్యాప్డ్స్కి. ఆ హ్యాండిక్యాప్డ్ ఐడి కార్డ్ ఉండాలి. అండ్ వాళ్ళపైన స్పెండ్ చేసిన బిల్స్ ఉండాలి మన దగ్గర. అవి ఉన్నట్టయితే మనము హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ట్యాక్స్ సేవింగ్లో చూపించుకోవచ్చు. సో చూసారు కదా, రవికిరణ్ గారు చెప్పిన అడ్వైజెస్ని ఫాలో అవ్వండి. మాక్సిమం ట్యాక్సెస్ అనేవి తగ్గించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. మీకు ఫర్దర్ వీడియోలో క్లారిఫై చేస్తాం.
Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.